అమీర్పేటలో ఒక 200-300 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోరు ప్రతి ఇది వెళ్ళి వెతుకుతారు ఏది బెస్ట్ ఆ ఎఫర్ట్ కాలేజ్లో ఎందుకు పెట్టరు? దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు రియాలిటీ కాలేజ్లో. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. మీరు గమనించండి, కాలేజ్లో ఉండేటప్పుడు వాడి ఫీజు వాడు కట్టుకోగలిగితే అప్పుడు సీరియస్గానే చదువుకుంటాడు. పేరెంట్స్ ఏం చేస్తారు, పేరెంట్స్ వాళ్ళ జీవితాంతం కష్టపడేది ఎందుకు? వాళ్ళ పిల్లలు చదువు కోసం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నా పిల్లాడికి అసలు ఒక దోమ కూడా కొట్టకూడదు, వాడు ప్రశాంతంగా అక్కడ కూర్చొని చదువుకోవాలి అన్న థాట్తోనే పంపిస్తారు ఏ పేరెంట్స్ అయినా. మా పేరెంట్స్ కైనా కూడా ఎంత కష్టమైనా కూడా దే నెవర్ మేడ్ మీ ఫీల్ ఐఎమ్ ల్యాకింగ్ సంథింగ్. సో వాళ్ళకి అయినా అవ్వకపోయినా నాకు 5,000 కావాలంటే 5,000, 10,000 కావాలంటే 10,000, ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్, ఫోన్ కావాలంటే ఫోన్. సో అలాగా ఈ ఫోన్ పని చేయదు కాలేజ్కి అని చెప్పి ఫోన్లు కొనిపించుకున్న వాళ్ళు 2 మంది నాకు తెలిసి. సో వాళ్ళు ఇన్ని చేసినా కూడా వీళ్ళు ఎందుకు సీరియస్నెస్ రాదు అంటే బికాస్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ద వన్స్ హు ఆర్ పేయింగ్. దే డు నాట్ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు ఎర్న్ మనీ. దే డు నాట్ నో వాట్ ఈస్ ద మార్కెట్ రియాలిటీ. అందుకు దే ఆర్ చిల్డ్ అవుట్. అదే మీరు ఆన్ ది అదర్ హ్యాండ్ చూడండి, ఎవరైతే లోన్ పెట్టుకెళ్తారో వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉంటుంది. ఎందుకు? నెత్తి మీద ఆల్రెడీ ఒక బర్డెన్ ఉంది, నేను ఆ బర్డెన్ క్లియర్ చేసుకోవాలని తెలుస్తుంది కాబట్టి.